Hello, Namaste. Welcome to Diet Menu. వారంలో మనం ఫస్ట్ ఇయర్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం కూడా మనం డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఏం టాపిక్ ఏంటి అని అలేఖ్య గారిని పిలిచి తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. హాయ్ అశ్విని, ఎలా ఉన్నారు? సూపర్. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్ ఫైన్గా ఉన్నానండి. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయాం మనం. సో ఎప్పుడు కూడా మంచి మంచి టాపిక్స్ చెప్తూ ఉంటారు అండ్ అలాగే హెల్తీ రెసిపీస్ కూడా ప్రిపేర్ చేస్తుంటారు, నన్ను కంట్రోల్ చేస్తూ నా స్వీట్నెస్ క్రేవింగ్స్ అవన్నీ అలా చేస్తున్నావు కాబట్టి నువ్వు ఇంత బ్యూటిఫుల్గా హెల్తీగా ఉన్నావు. అబ్బా, ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం, మరి దీనికి సంబంధించి ఏ రెసిపీ చేస్తున్నారు ఈరోజు? దీని రిలేటెడ్ మనము వెజిటేబుల్ స్మూతీ చేస్తాం. ఓకే, సో ఈ వీక్ మొత్తం కూడా మనం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గురించి మాట్లాడుకోబోతున్నామండి. దీనికి సంబంధించి వెజిటేబుల్ స్మూతీ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. వెజిటేబుల్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కీరా దోసకాయ, టొమాటో ముక్కలు, నానబెట్టిన ఖర్జూరం, తేనె, పుచ్చకాయ ముక్కలు. వెజిటేబుల్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతుంది. చీట్ చేశారు అలేఖ్య గారు, మీరు ఓన్లీ వెజిటేబుల్స్ అన్నారు, బట్ ఫ్రూట్ కూడా ఉంది దీంట్లో. అంటే నేను పేరు పెట్టగానే నువ్వు అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తున్నావు కదా ప్రతిసారి, అందుకోసం అని చెప్పేసి పేరుకి ఇంగ్రీడియంట్స్కి సంబంధం లేకుండా పెడతాను. హైడ్ చేశారు. ఎస్, ఫోన్లే మొత్తం నేనేగా తినేది, ఎలాగో తాగుతాను స్మూతీ కాబట్టి. ఏం చేయాలి ఫస్ట్? ఓకే, మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు అసలు హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటి అనేది బ్రీఫ్గా చెప్పండి. సో అశ్విని, జనరల్గా మనకి బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆ హార్మోన్స్ ఏంటి అంటే మన బాడీలో ఉన్న ఫంక్షన్స్ అన్నిటినీ ప్రాపర్గా అయ్యేలాగా చేస్తూ ఉంటాయి. బట్ అప్పుడప్పుడు ఏంటి అంటే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కానీ, మన ఫుడ్ సరిగ్గా, డైటరీ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోవడం, అలాంటి వాటి వల్ల ఈ హార్మోనల్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా అవ్వదు. ఒక్కొక్కసారి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ అవ్వడం, లేకపోతే కావాల్సిన దానికంటే తక్కువ అవ్వడం. అలా అయినప్పుడు మనకు బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇంకా మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే మనం ప్రిపరేషన్ స్టార్ట్. ఏం చేయాలి ఫస్ట్? సో నేను అన్ని వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ చేసి తెచ్చేసుకున్నాను. ఫస్ట్ మనము బీట్రూట్ అండ్ క్యారెట్ని మిక్సీ పట్టేస్తాం. ఓకే, సో ఫస్ట్ హాఫ్ కప్ క్యారెట్, కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేస్తాం. ఓకే. సో బీట్రూట్ కొద్దిగా ఘాటు ఉంటుంది కాబట్టి ఒక 2-3 పీసెస్ వేస్తాం. ఓకే. నెక్స్ట్ హాఫ్ టమాటో వేస్తాం. ఓకే. సో ఫస్ట్ దీన్ని మనం మిక్సీ పట్టేస్తాం. మెత్తగా పేస్ట్ పట్టాక నెక్స్ట్ ఇప్పుడు మనం వాటర్ మిలన్ యాడ్ చేస్తాం. ఓకే. సో ఒక హాఫ్ కప్ కట్ చేసిన పుచ్చకాయ, అండ్ కొద్దిగా కీరా. ఓకే. దీన్ని కూడా ఒకసారి మిక్సీ పట్టాలి. ఒక స్పూన్ తేనె యాడ్ చేస్తాం. సో ప్రాసెస్ ఆల్మోస్ట్ మనకి ఎండింగ్లోకి వచ్చేస్తుంది కాబట్టి మనం హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ గురించి మాట్లాడుకుంటాం. సో అంటే ఏంటి అనేది చెప్పారు బ్రీఫ్, కానీ సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తే కనుక ఎటువంటి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఇప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మేల్స్ అండ్ ఫీమేల్స్కి ఇద్దరికీ వస్తుంది. ఇన్ కేస్ ఫీమేల్స్కి వచ్చినప్పుడు ఏంటి అంటే ఎస్పెషల్లీ వాళ్ళకి మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఇర్రెగ్యులర్గా అవ్వడము, అబ్నార్మల్ హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. అండ్ ఇంకా ఏంటి అంటే పీరియడ్స్ వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ రావడం, పీరియడ్స్ మిస్ అయిపోవడము, పీసీఓడి రావడం, థైరాయిడ్ రావడం, ఇలాంటివి అనేవి జరుగుతాయి అన్నమాట. సో ఇవే సిమ్టమ్సా మెయిన్? కానీ అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల ఇవి వస్తాయి. సిమ్టమ్స్ మళ్ళీ సపరేట్గా ఉంటాయి. సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ అనేది ఏంటి అంటే ఎక్సెసివ్ హెయిర్ ఫాల్ అనేది అవ్వడం అవుతుంది. లేదు అంటే హీట్ ఫ్లాష్ అంటాం, అంటే ఎక్కువగా వేడిగా అయిపోవడం, లేకపోతే ఎక్కువ చలిగా అయిపోవడం, అలాంటివి వస్తూ ఉంటాయి. అండ్ ఇంకా ఏంటి అంటే వాళ్ళకి ఫేషియల్ హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ బ్లీడింగ్ కూడా ఎక్సెసివ్గా అవ్వడం, ఇలాంటివి కొన్ని సిమ్టమ్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు.
సో ఏ స్టేజ్లో మనం డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఎవరైనా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వస్తుంది. సో అలాంటి టైంలో కొంతమంది అప్రోచ్ అవుతారు. కొంతమంది ఏంటి అంటే పీరియడ్స్ మిస్ అయ్యాయని చెప్పేసి పీసీఓడి దాని గురించి అని అప్రోచ్ అవుతారు. కొంతమంది హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవ్వడం, లేకపోతే మేల్ హార్మోన్స్ అనేది ఎక్కువ అయినప్పుడు మనకి బియర్డ్ అలాంటివి వస్తాయన్నమాట, హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది. సో అలాంటివి వచ్చినప్పుడు ఒకసారి కన్సల్ట్ అవుతారు. వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయో దాన్ని బట్టి వాళ్ళు కన్సల్టేషన్ అనేది తీసుకుంటారు. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరిలో కూడా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది. సో ఫీమేల్లో అయితే కనుక కొంచెం ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కానీ అండ్ హెయిర్ గ్రోత్ అని చెప్పేసి ఎక్కువగా అవ్వడం, మరి మేల్స్లో ఎలా తెలుస్తుంది? మేల్స్లో ఏంటి అంటే వాళ్ళకు కొద్దిగా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది వస్తుందన్నమాట. అండ్ దాంతోపాటు ఏంటి అంటే వాళ్ళకు ఫెటీగ్ అవ్వడము, వీక్నెస్ అవ్వడము, ఇలాంటి కొంచెం సిమ్టమ్స్ అనేవి కనిపిస్తాయి. ఎక్కువగా మనకి ఫీమేల్స్లో చూస్తాము. మేల్స్లో ఏంటి అంటే ఎస్పెషల్లీ ఫర్టిలిటీ ఇష్యూ అప్పుడే మేల్స్కి కూడా చెక్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం పర్టికులర్గా బీట్రూట్ కానీ క్యారెట్, ఖర్జూరం ఇవి యూజ్ చేస్తున్నాం కదా, దీనికి రిలేటెడ్గా అసలు మనకి ఏ ఉపయోగపడుతుంది, ఎలా ఉపయోగపడతాయి? సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది అయినప్పుడు వాళ్ళ డైట్ అనేది కూడా మనం అడ్జస్ట్ చేస్తామన్నమాట. లైక్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా డయాగ్నోసిస్ వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ వచ్చింది, పీసీఓడి వచ్చిందంటే దాని రిలేటెడ్ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి చెప్తాం. ఇన్ కేస్ లేదు జనరల్గా వాళ్ళకి ఈ సిమ్టమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి అంటే అప్పుడే వాళ్ళు డైట్ అనేది కూడా మాడిఫై చేస్తారు. అలా చేసినప్పుడు ఏంటి అంటే మేజర్గా ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. అండ్ కర్కిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం, బ్రోకలీ, క్యాబేజ్, క్యాలీఫ్లవర్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫైబర్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. హెల్దీ ఫ్యాట్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంట్లో మనకి ఫైబర్, సాల్యుబుల్ ఫైబర్ అనేది వస్తుంది. జనరల్గా మనము సలాడ్స్ ఎక్కువగా చెప్తాం అందరికీ. అప్పుడప్పుడు రొటీన్ సలాడ్స్ అయిపోయినప్పుడు ఇలా స్మూతీ కూడా చేసి తీసుకోవచ్చు. ఓకే. సో అవాయిడ్ చేయాల్సినవి అయితే పర్టికులర్గా ఏం లేవు. అవాయిడ్ చేయాల్సినవి అంటే నార్మల్గా ఎక్కువ షుగర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఉంటాయి కదా, అవి కానీ, ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఉంటాయి అవి కానీ. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లోని లేదు. ఇన్ కేస్ అదే ఒకవేళ థైరాయిడ్ డయాగ్నోస్ అయిందంటే మనం కర్కిఫెరస్ ఇవి ఉంటాయి కదా, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, అవి ఎక్కువగా బాయిల్ చేసేసి వాటి వాటర్ డిస్కార్డ్ చేసి యూస్ చేయమని చెప్తాము. లేదు అది అసలు అన్కంట్రోల్డ్ ఉందంటే ఆ గ్రూపే అవాయిడ్ చేయమని చెప్పేస్తాం. సో డిపెండింగ్ ఆన్ ద కండిషన్ మనము కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి అప్పుడు చెప్తాం. బట్ జనరల్గా అయితే కొంచెం నార్మల్గా మనం ఏవైతే ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తామో, ఎక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉన్నవి, ఎక్కువ షుగర్ ఉన్నవి, అవి అయితే అవాయిడ్ చేయాలి. ఓకే, డన్. సో ఇది ఒకసారి మనం మిక్సీ పట్టేసుకొని ఫైనల్ ప్రాసెస్ చూద్దాం. ఇది రెడీ అయిపోయింది రష్మి. ఓకే, దీన్ని సర్వింగ్ గ్లాస్లో తీసుకుందాం. అండ్ ఫైనల్గా మనం నానబెట్టుకున్న ఖర్జూరం యాడ్ చేస్తాం. ఓకే, ఇది కూడా మనం ఫైబర్ కంటెంట్ కోసమే తీసుకుంటాం. ఒకవేళ మళ్ళీ స్వీట్నెస్ వద్దు అనుకున్న వాళ్ళు హనీ యాడ్ చేసాం కదా, అది స్కిప్ చేసేసి డైరెక్ట్గా ఇది ఒకటే యాడ్ చేసుకున్న స్వీట్నెస్. ఇలా వేసుకునే బదులు దీన్ని కూడా మనం బ్లెండ్ చేసుకోవచ్చు కదా, అంటే కొంచెం క్రంచీగా ఉంటుందని ఇలా యాడ్ చేశాను. అది ఇన్కేస్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇలా హోల్గా తీసుకుంటే పర్లేదు, కానీ మళ్ళీ సిరప్ తీసుకుంటే కొంచెం షుగర్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఓకే, సో మన వెజిటేబుల్ స్మూతీ రెడీ అయిపోయింది. టేస్ట్. ఓకే, ఎస్, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో భాగంగా వెజిటేబుల్ స్మూతీ ప్రిపేర్ చేసేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. వెజిటేబుల్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, కీరా దోసకాయ, టొమాటో ముక్కలు, నానబెట్టిన ఖర్జూరం, తేనె, పుచ్చకాయ ముక్కలు. వెజిటేబుల్ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, టొమాటో ముక్కలు మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పుచ్చకాయ ముక్కలు, తేనె వేసి మిక్సీ పట్టుకుని సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని ఇప్పుడు అందులో నానబెట్టిన ఖర్జూరం వేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, వెజిటేబుల్ స్మూతీ రెడీ. వెజిటేబుల్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది, టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. బాగుంది. యాక్చువల్లీ స్మూతీ కాబట్టి ఇది తాగేదానికన్నా స్పూన్తో తింటే ఇంకా బాగుంటుంది అనమాట. జనరల్గా ఏ టైంలో తీసుకోవచ్చు ఇది మనం స్మూతీ? ఇది మార్నింగ్ తీసుకోవచ్చు అశ్విని. జనరల్గా చాలా మంది ఏబీసీ జ్యూస్ అని చెప్పేసి ఇప్పుడు బాగా ఫేమస్గా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏంటి 5 సంవత్సరాల క్రితం నేను తాగుతున్నాను. సో అలాంటి టైంలోనే ఇది కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ క్యారెట్, బీట్రూట్ చూడగా నాకు అదే అనిపించింది, యాపిల్ ఒకటే తక్కువైందని చెప్పేసి. ఇలా కూడా తీసుకుంటే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్. టేస్ట్ అయితే అది
థ్యాంక్ యూ సో మచ్ అండి. యమ్మీగా ఉంది, చూడడానికి బాగుంది, కలర్ఫుల్గా అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్లో భాగంగా వెజిటేబుల్ స్మూతీ ప్రిపేర్ చేసేసుకున్నాం. చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.